చూడండి, ఎవడైనా సరే ప్రయాసలో ఉంటాడో వాడికి ఏముండదంట, విశ్రాంతి ఉండదు. అందుకే మనకు దేవుడు ఈ సంవత్సరం ఏమిచ్చాడు వాగ్దానం? ద ఇయర్ ఆఫ్ రెస్ట్ఫుల్ 2026. గట్టి చెప్పండి. ద ఇయర్ ఆఫ్ రెస్ట్ఫుల్ ఇంక్రీజ్ 2026. కాబట్టి ఇప్పుడు ఆమెకు ఏం లేదంటే ఆమె హృదయంలో రెస్ట్ఫుల్. చెప్పండి, ఏం లేదంట? రెస్ట్ఫుల్ లేదు. అంటే దేంట్లో ఉంది ఆమె? ప్రయాసలో ఉంది. ప్రయాసలో ఉంది, ప్రయాసపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతినిస్తాను. అంటే ఏం చేస్తాడు ఆయన? మనకు విశ్రాంతి ఎలా వస్తుంది? మనం మోస్తున్న కాడి ఆయన ఎత్తుకుంటాడు. ఆమేన్. మనం మోస్తున్న కాడి ఆయన ఎత్తుకుంటాడు. అందుకే నా దగ్గరికి రండి, నేను మీ కాడిని నేను ఎత్తుకుంటాను, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలైనగా నా కాడి సులువు, నా భారం తేలిక. నా దగ్గర రండి. కాబట్టి ఆయన మన కాడిని ఆయన తీసుకుంటాడు. తీసుకొని ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చినాక మన కాడి ఆయన ఎత్తుకొని ఇప్పుడు ఆయన డైరెక్షన్లో మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు కాడి ఎద్దులు ఉన్నాయనుకోండి, వాటికి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్లో ఒక ఎద్దు పోతుంటే ఇంకొక ఎద్దు కూడా వెళ్తూ ఉండాలి. రెండు ఎద్దులు ఏం చేయాలి? కలిసి నడవాలి. ఒక కాడి కింద ఉన్నప్పుడు రెండు ఎద్దులు ఏం చేయాలి? కలిసి నడవాలి. ఒక ఎద్దు కూలబడింది అనుకోండి, ఇంకొక ఎద్దు ఏం చేస్తుంది? వెళ్ళలేదు. ఎందుకంటే అది వెళ్ళాలంటే ఈ కూలబడిన దాన్ని, పడిపోయిన దాన్ని ఏం చేయాలి? ఈడ్చుకోపోవాలి, అది లేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము యేసయ్యతో ఏం కావాలి? ఇప్పుడు ఏకీభవించాలి. అందరూ చెప్పండి, ఏకీభవించాలి. నువ్వు నాతో ఏకీభవించవని ఆయన అడగకూడదు. మనం ఏం చేయాలి? నేను నీతో ఏకీభవిస్తాను అని చెప్పాలి ఆయనకి. నువ్వు నాతో, మనం ఏమంటామంటే, నువ్వు నాతో ఏకీభవించయ్యా అంటాం. ఎట్లా ఏకీభవిస్తాడు? దరిద్రం, నీకు అసలు తెలీదు, జ్ఞానం లేదు, నీ బతుకులో నీకు ఆలోచనే లేదు. నీ ఆలోచనలు ఎట్టా ఉంటాయంటే బురద గుంటలాగా ఉంటాయి. లేకుంటే ఊరి బయట పడేస్తారు కదా చెత్త. ఇప్పుడు మనం నాగోల్ నుంచి వెళ్తూ ఉంటే ఆ మెట్రో దగ్గర ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఆడ డంపింగ్ యార్డ్ పెట్టారు. ఏం యాడ్? డంపింగ్ యార్డ్. అంటే అంతా ఉన్న చెత్త అంతా మన దగ్గర కలెక్షన్ తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఫిల్టర్ చేస్తారు, అంటే చేంజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళగానే డంపింగ్ ఆ వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి నీ ఆలోచనలు ఎట్టుంటాయి అంటే డంపింగ్ యార్డ్ లాగా. చెప్పండి, మన ఆలోచనలు ఎట్టుంటాయి? గట్టిగా, డంపింగ్ యార్డ్ లాగా. కాబట్టి ఆయన్ను నీ ఆలోచనతో కలవమంటే ఎలా ఉంటుంది? మన ఆలోచనలు అసలు వేస్ట్, అవి పనికిరానివి. అందరు చెప్పండి, నా ఆలోచనలు పనికిరానివి, నా ఉద్దేశాలు అసలు పనికిరావు. కాబట్టి దేవుని ఆలోచనలు, ఉద్దేశాలతో ఐక్యమవుదాం, కలుద్దాం. ఆయన ఆలోచనలు అద్భుతమైనవి. ఆయన చక్కగా మనల్ని, మన లైఫ్ని మలుస్తాడు, అద్భుతంగా మారుస్తాడు. అందుకోసం ఆయన ఆ బావి దగ్గర కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉంటే ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత చాలాసేపు ఆమెతో మాట్లాడాడు. మాట్లాడితే ఆమె సంగతి అంతా చెప్పింది. ఎంతమంది భర్తలు అంట ఆమెకి? 5. మరి 5 పెళ్లి చేసుకున్న ఆమె అప్పటికేమన్నా సాటిస్ఫాక్షను, జీవితంలో సంతృప్తి ఏమైనా ఉందా? లేదు. 5 మంది పెళ్లి చేసుకుంది. ఒకడు పోయాక ఒకడు, ఒకడు పోయాక ఒకడు, ఒకడు పోయాక ఒకడు, ఇట్లా 5 మందిని చేసుకుంది. కానీ ఏం లేదు, ఆమెకు సంతృప్తి లేదు జీవితంలో. మళ్ళీ ఇప్పుడు ఆ మంది యేసయ్య అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు.
జీవితంలో ఆమెకి సమాధానం లేదు, విశ్రాంతి లేదు, సంతృప్తి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆమెతో మాట్లాడాడు. చదవండి మత్తయి సువార్త 10:28 నుంచి 30 వచనం వరకు. మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28 నుంచి 30 వచనం వరకు చదువు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెతో చాలాసేపు మాట్లాడి ఆమెకు చాలా సంగతులు ఆమెకు చెప్తూ వచ్చాడు. ఇవన్నీ చెప్పాక ఆమెకు విషయం అర్థమైంది. ఏమర్థమైందంటే, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య. యేసయ్యను గూర్చి ఆమెకు పూర్తిగా అవగాహన వచ్చేసింది. యేసయ్య తన్ను తాను ఆమెకు కనపరుచుకున్నాడు, చూపించాడు. ఆ తర్వాత ఆమె తన పాపపు కుండని అక్కడ వదిలేసి ఊరిలోకి వెళ్ళిపోయి ఊరి మొత్తానికి సువార్త చెప్పింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి మీరు చూద్దురండి అని చెప్పింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు వచ్చి చూద్దురండి. ఆయన నిజంగా మెస్సయ్య. హల్లెలూయా. ఇప్పుడు ఆమె పాప భారం తొలగిపోయింది. ఆమె జీవితంలో ఉన్న ఆ యొక్క బరువు తీసివేయబడింది, ప్రయాస తొలగిపోయింది. ఆమె దేవుని యొక్క నిజమైన విశ్రాంతిని, సమాధానాన్ని కనుగొంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి కిందికి చిక్కుకొనకుడి. కాబట్టి పౌలు గలతీయులతో అంటున్నాడు, గలతీయులారా, ఒకప్పుడు మీరు కూడా ఈ యొక్క ప్రయాసతో కూడినటువంటి బంధకాలతో, కట్లతో, భారాలతో, అనేక మతపరమైన ఆచారాలతో, కఠినంతో కూడిన హృదయంతో, నెమ్మది సమాధానం లేని బ్రతుకులో, సమస్యలో బ్రతుకుతున్న మిమ్మల్ని దేవుడు మీ బ్రతుకులో ఉన్న ప్రతి కట్టుని, ప్రతి భారాన్ని, ప్రతి అశాంతిని, అసమాధానాన్ని పూర్తిగా తీసివేసి ఆయన మీకు శాంతి, సమాధానాన్ని, లేకుంటే ఆయన మీకు విడుదలను, విమోచనను, ఆయన మీకు స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. కాబట్టి మనము ఇప్పుడు స్వతంత్రులమయ్యాం. అందరూ చెప్పండి, నేను స్వతంత్రుణ్ణి. గట్టిగా చెప్పండి, ఫ్రీ. మనమందరం కూడా విమోచించబడ్డాం ధర్మశాస్త్రం యొక్క డిమాండ్స్ నుండి. ధర్మశాస్త్రం యొక్క డిమాండ్. మతం ఏం చేస్తుందంటే డిమాండ్ చేస్తూ ఉంది. మతం డిమాండ్ చేస్తూ ఉంది. అందరూ చెప్పండి, మతం డిమాండ్ చేస్తూ ఉంది గట్టిగా. కాబట్టి మతం అంటుంది, నువ్వు ఖచ్చితంగా నాకు ఇన్ని పొట్టేళ్ళు ఇవ్వాలంటుంది. మతం అంటుంది, నువ్వు హిమాలయ పర్వతాలకు రావాలంటుంది. ఏ పర్వతాలకి? హిమాలయ పర్వతాల్లోకి రావాలంటుంది. పాపం వీడికి కాళ్ళు లేవు, నడుములు లేవు, ఏడికి పోవాలి? హిమాలయ పర్వతం. మతం అంటుంది నువ్వు మక్కాకు రావాలంటుంది. ఎక్కడికంట? మక్కాకు. ఆడుండేదేమో ప్లేస్ కొంచెం
ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఆడిపోయేసరికి ఏమవుతుంది? ఊపిరి అడగ చచ్చిపోతూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు పడి తొక్కుకొని క్రౌడీ అయిపోయి, మతం అంటుంది నువ్వు హిమాలయాలకు రమ్మంటుంది. హిమాలయాలకు వీళ్ళందరూ ఫ్లైట్లు వేసుకుని అది వేసుకుని ఇది వేసుకుని ఆడిపోతే, అది ఆడో అడవిలో ఉంటుంది, కొండల లోపల లోయల్లో. ఆడిపోవాలంటే ఏముండవు, రోడ్లు ఉండవు అసలు. వీళ్ళను ఈ నడవలేని వాళ్ళని వీళ్ళని గాడిదలను గుర్రాలను వాళ్ళ మీద ఎక్కించి మళ్ళీ వీళ్ళని ఏం చేయాలి? ఒకడు పట్టుకోవాలి. మళ్ళా గుర్రం మీద ఎక్కించి నా గుర్రం మరికి ఎత్తింది అనుకో, ఈడు పోయి ఎక్కడ పడతాడు? లోయలో పడతాడు. గుర్రం మీద ఎక్కించాలి. మళ్ళీ ఈయనొకరిని చేయితో పట్టుకొని నెమ్మదిగా తీసుకుపోయి ఆడాడ్నో పెద్ద లోయల్లో కింద చిన్నది ఏదో కట్టాడు. ఆడి పోయేసరికి ఈడి పాపాలు పోయినాయంట. పోయినాయండి, పోయారు పాపం అందరూ. ఓ సంవత్సరం ఇలాగే కొన్ని వేల మంది పోయారు. ఆ కొండల్లో ఏమవుతుందంటే భయంకరమైన వర్షాలు పడుతూ ఉంటాయి. ఆడ సడన్గా వర్షాలు వస్తాయి. ఆ పైన ఆకాశ ఎత్తు ఉంటాయి, అవన్నీ హిమాలయ పర్వతాలు ఆకాశం ఎత్తుంటాయి. ఆ పైన పడిన వర్షము నీరు ఆ స్పీడ్కి అక్కడున్న కొన్ని డ్యామ్స్ కడతారు కరెంటు కోసం. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఏం కడుతున్నారు? డ్యామ్స్ కట్టి కింద పవర్ జనరేట్ చేస్తూ ఉంటారు. ఆ డ్యామ్స్ కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఆ ఉన్న పాటున నీరు ప్రవాహంలాగా కొండలు రాళ్ళను కూడా లేపుకుంటా వచ్చేసాయి. ఒక్కొక్క రాయి సుమారు ఇంత హైట్, ఈ కింద నుంచి ఈ పైన హైట్ ఉన్న రాళ్ళు నీళ్లు ఎత్తుకొని పైనుంచి కిందికి దొర్లుతూ వస్తున్నాయి. కింద కొన్ని వేల మంది ఉన్నారు. ఆ నీళ్ళు వచ్చి పడేసరికి ఎవడు ఎట్టుపోయాడో, ఎవడు ఏ రాయి కింద పడ్డాడు. భార్య ఉంటే భర్త లేడు, పిల్లలు లేరు. భర్త ఉంటే భార్య లేదు, పిల్లలు లేరు. ఎట్టపోయారు? చెట్టుకొకడు పుట్టకొకడు అని కొట్టుకుపోయారు. వెళ్ళిన 10,000 మంది 20,000 మందిలో ఏ 1,000 మందో 2,000 మంది బ్రతికారు. మిగతా వాళ్ళంతా ప్రాణాలు పోయారు. ఎంత 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 భయంకరమైందండి. కాబట్టి ఈరోజు మనము మతంలో ఉండకూడదు. చెప్పండి, ఎక్కడ ఉండకూడదు? చెప్పండి గట్టిగా. యేసయ్య ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? నువ్వు పనికిరావునోడివేనా? ఆయనకి తెలుసు నీ గురించి. కానీ ఇప్పుడు నిన్నేమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు నిన్ను? చెప్పండి, నిన్నేమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? నీతిమంతుడు అండి. మీరు పునాదిని మర్చిపోతా ఉన్నారు. ఏం మర్చిపోతున్నారు? పునాదే మర్చిపోతే ఇంకా ఏం చేస్తాం? నువ్వు అసలు ఎవరో నీకు తెలియకపోతే దయ్యం నిన్నేం చేస్తాడు? చెప్పండి, నువ్వు ఎవరో నీకు తెలియకపోతే దయ్యం నిన్ను ఊరకనే మోసం చేస్తాడు. నువ్వు ఎవరు ఇప్పుడు? చెప్పాలి గట్టిగా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎట్లా? యేసయ్య నిన్ను చేసేసాడు. నువ్వు పనికిరావునోడివే, కానీ ఆయన నీతి నీకు ఇచ్చాడు. నీ నుంచి ఏం డిమాండ్ అవసరం లేదు. ఆయన నువ్వు నీతిమంతుడు అవడానికి ఏ హిమాలయ ఎక్కాల్సిన అవసరం లేదు, లేకుంటే ఏ నదిలోకి పోయి మునగాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను నీతిమంతునిగా పిలిచాడు. నీలో ఉన్న ఇంకా బలహీనత ఉంది, సమస్య ఉంది, నీలో ఉంది. ఉన్నప్పటికీ నిన్ను నీతిమంతునిగా పిలిచి ఆయన ఆత్మని నీకు ఇచ్చి నీలో రూపాంతరం చేస్తూ ఉన్నాడు. నీలో మార్పు తెస్తా ఉన్నాడు. నీలో మార్పు తెస్తా ఉన్నాడు. అందుకే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి చెప్పండి, ఏమని గుర్తు చేయండి. ఏమని చెప్పండి. నువ్వెవరో నీకు తెలియపోతే నీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు? లాస్ట్ వీక్ మన మెసేజ్ ఏంటండి? పోయిన వారం మన వాక్యం ఏంది? సువార్త ఎక్కడ ఉంటుందో దేవుని శక్తి అక్కడ ఉంది. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉందా మీ దగ్గర సువార్త? తీసుకోవట్లేదండి వాక్యాన్ని. మీరు వాక్యాన్ని తీసుకోండి. వాక్యాన్ని చెప్తున్న మాటల్ని తీసుకోండి. దాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి.
నీ ఇంట్లో దాన్ని మాట్లాడు. నీ ఇంట్లో అన్ని వ్యతిరేకతలు కనబడుతుంటాయి, వాటన్నిటితో మాట్లాడు. నీ భార్య దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే నీ భార్యతో చెప్పు, ఏమని? దేవుడు మనల్ని దీవించాడు అని చెప్పు. ఆమె ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, మనం ఇంకా పైకి రాలేదు, ఇంకా పైకి రాలేదు, ఇంకా పైకి రాలేదని. ఏం రాలేదు చెప్పండి? యాడికి రాలేదంట. పైకంటే ఎంత పైకి రావాలి? ఎంత పైకి రావాలి? మన పక్కనుంటోడు చూడు మనకంటే యాడిపోయాడు, ఓ యాడిపోయాడు, ఓ ఈడు చూడు మొన్నగాక నిన్నగాక మొన్న వచ్చిండు యాడిపోయాడు. మరి నువ్వేడున్నావు? ఇంక ఈ సనుగుడు పెట్టేసరికి ఈడు అనుకుంటాడు, ఈడు ఇంక లేనిపోని టెన్షన్లు వీడికి. ఎవరికి? నీ భర్తకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సొంత మనసుతో నీ జీవితాన్ని, కుటుంబాన్ని, పిల్లల్ని, నీ భర్తని పాడు చేయకు. నీ సొంత ఆలోచనతో నీ భార్యని, నీ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు పాడు చెయ్యకు. చెప్పండి, నా సొంత ఆలోచనతో నా చుట్టూ ఉన్న వాళ్ళని ఏం చేయకూడదు. గట్టి చెప్పండి. మరి ఏముండాలి మీ దగ్గర? ఏముండాలి? సువార్త. చెప్పండి, ఏముండాలంట? సువార్త అంటే అర్థం లేని దాన్ని ఉన్నట్టుగా పిలవడమే. ఏమంటారు దాన్ని? సువార్త. లేని దాన్ని ఉన్నట్టుగా పిలవడం, లేని దాన్ని ఉన్నట్టుగా. ఇప్పుడు నీ ఇంట్లో నీ భర్త మారలేదు, ఆయన మారాడు అని ఒప్పుకుంటా ఉండు. ఆయన మారాడు అని ఒప్పుకో. నీ పిల్లలు మారలేదు, వాళ్ళు మారారని ఒప్పుకో. నీ ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయితే చెప్పు, దేవా యేసుక్రీస్తు వల్ల మా శాపాలన్నీ తీసివేసి మమ్మల్ని ఆశీర్వాదానికి అర్హులుగా చేశావు, మేము దీవించబడ్డాం అని చెప్పు. నీ ఇంట్లో మాట్లాడుకో, మేము దీవించబడ్డాం, మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆమేన్. నువ్వు మాట్లాడుకోనంతకాలం నీ ఇల్లు బాగుపడదు, నీ ఒళ్ళు బాగుపడదు. వాక్యం విని వదిలేసిపోతే మీరు మత క్రైస్తవులే, మీకు మతంలో ఉన్నోడికి ఏం తేడా లేదు, మీరు కూడా మత సంబంధులే. వాక్యం విని వదిలేసి వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళందరూ మత సంబంధమైన వాళ్ళే. వాక్యం విని వదిలేసిపోయేవాడు. కాబట్టి వాక్యంతో మీ హృదయాన్ని మార్చుకోండి. ఇక్కడ యాకోబుని మార్చాడు దేవుడు, సమరయ స్త్రీని మార్చాడు దేవుడు. ఏం మార్చాడంటే వాళ్ళ ఆలోచనలు మార్చాడు. ఈమె ఆలోచనలు కరెక్ట్గా లేవు, ఆమె ఆలోచనలని మార్చాడు. యాకోబు ఆలోచనలు కరెక్ట్గా లేవు, అతని ఆలోచనలని దేవుడు మార్చాడు. తద్వారా యాకోబు జీవితం మారింది, సమరయ స్త్రీ జీవితం మారింది. నీకు కూడా ప్రతి ఆదివారం వాక్యం బోధించబడతా ఉంది. వాక్యాన్ని గాలికి వదిలేసి నువ్వు పుట్టుకతో నీకు వచ్చిన ఆ విధానాల్ని, నీ చుట్టూ మతం వల్ల నీకు వచ్చిన ఆ పద్ధతుల్ని పట్టుకొని వేలాడతానంటే నీ అంత దరిద్రుడు ఇంకా ఎవడు లేడు, నిన్నెవడు బాగు చేయలేడు. ఇంత గొప్ప రక్షణ అదేమైపోద్ది నీ జీవితంలో? నిర్లక్ష్యం అంటే నీకున్న గర్వము, అతిశయము, నిర్లక్ష్యం అంటే అతిశయం, గర్వం, అహంకారం. దానివల్ల దేవుని రక్షణను కాళ్ళతో తన్నేసి నీ బ్రతుకుని నువ్వే నరకానికి అప్పగించుకుంటున్నావు. కాబట్టి దేవునికి లోబడండి. అందరూ చెప్పండి, దేవునికి లోబడాలి. మన ఆలోచన మార్చుకోవాలి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త నా దగ్గరికి రండి. ఎట్లా ఇస్తాడు ఆయన విశ్రాంతి? అరే మీ ఆలోచన మార్చండి రా, నా ఆలోచన తీసుకోండి. మీ విధానం మార్చుకోండి, నా విధానం తీసుకోండి. నా కాడి ఎత్తుకోండి. ఎవరి కాడంట? నా కాడి ఎత్తుకుంటే నీ జీవితం ఎలా నడవాలో నేను కరెక్ట్గా ఏం చేస్తాను, నాతో కలుపుకొని నిన్ను కరెక్ట్గా నడిపిస్తాను, కరెక్ట్గా తీసుకెళ్తాను మిమ్మల్ని. అందుకే గలతీయులతో అంటున్నాడు, ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నా హృదయంలో ఏమి సమస్యలు వస్తూ ఉంటాయండి. పాస్టర్ అయినా విశ్వాస అయినా తేడా ఏమీ ఉండదండి, అందరం మనుషులమే. కానీ పరిశుద్ధాత్ముడు నా బలహీనతలు, నాకున్న తలంపుల్ని, ఇది కరెక్ట్ కాదు, నీ ఆలోచన ఇది కరెక్ట్ కాదు,
నీ విధానం ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు నేను ఆయనకు సరెండర్ అవుతుంటాను, అప్పగించుకుంటుంటాను. మనం చేయాల్సిన పని ఏంటంటే, ధర్మశాస్త్రం అంతా 10 ఆజ్ఞలతో మొదలై 600 చిల్లర ఆజ్ఞలకు వెళ్ళిపోయింది. ఎన్ని ఆజ్ఞలతో మొదలైంది? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఎవరు 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 తీసుకొచ్చారు? మోసే తెచ్చాడు. 10 ఆజ్ఞలు తెస్తే ఇంకా వాళ్ళొక ఆజ్ఞ, వీళ్ళొక ఆజ్ఞ, వాళ్ళొక ఆజ్ఞ, వీళ్ళొక ఆజ్ఞ, ఆ ఆజ్ఞలన్నీ తీసుకొచ్చి ఎన్ని అయిపోయినాయి? 600 చిల్లర అయిపోయినాయి. అంటే ఆజ్ఞలు తోడై ఒకదానికోటి తోడై ఆజ్ఞలు పెరిగాయి, కానీ మనిషి ఎవడు రక్షించబడలా. అందుకే యేసు ప్రభు వచ్చి ఇవన్నీ అలా పక్కకు తీసేసి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఏంటి ఆజ్ఞ అంటే, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అంతే. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? బొమ్మనా? మన ఇంట్లో ఉంటే బొమ్మనా? యేసుప్రభు బొమ్మనా? ఎవరు దేవుడు అంటే? ఇప్పుడు నేను చెప్పేది వాక్యమే. పోయిన వారం వాక్యం చెప్తే ఈ వారం నీకు గుర్తులేదు అంటే నువ్వు ప్రేమిస్తున్నట్ట ప్రేమించనంట. ఇప్పుడు నువ్వు డబ్బులు ఏడో పెట్టింటావు, బంగారు, అది మర్చిపోతావా? ఎందుకు మర్చిపోవు? అది ఉందా పోయిందా అని రోజు ఏం చేస్తావు? రోజు చూస్తావు. మరి వాక్యం చూస్తావా? చూడవు. వాక్యం అనుకుంటావా? అనుకోవు. ఏం చూస్తావు? బంగారు డబ్బులు విలువైనవి అయితే రోజు మనసు పెట్టి ఉంటావు దాని మీద. అది ఆడిపోదండి. నువ్వు రోజు పెట్టినావు అనుకో, ఎవడొకటి వేసుకొని పోతాడు. ఒకసారి మా ఫ్రెండ్ బస్ ఎక్కి ఓరక ఇట్లా జోబు మీద చేయి పెట్టుకుంటున్నాడంట. చేయి పెడుతున్నాడంట. మీ ఇద్దరం ఒకే సిటీ బస్, హైదరాబాద్ రామంతపూర్లో ఎక్కాం. నారాయణగూడలో దిగాము. ఇద్దరం దిగగానే ఆయన అన్నాడు, సురేష్ నా పర్స్ పోయింది అంటున్నాడు. ఇద్దరం బస్ దిగ్గానే ఆయన ఏమంటాడు? సురేష్ నా పర్స్ పోయింది అంటాడు. ఇంకేం చేద్దాం, బస్ పోతా ఉంది. సరే పరిగెత్తి వెళ్ళి బస్ ఎక్కితే లోపల ఎవడు తీసుకున్నాడని పట్టుకోలేం. అసలు ఎందుకు పోయింది అని అతన్ని అడిగితే దాంట్లో బాగా డబ్బులు, వైజాగ్ నుంచి వచ్చాడు నన్ను కలవడానికి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. రాగానే నా దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత మేము బయటికి వెళ్తా ఉన్నాం. అక్కడ జరిగింది ఏంటంటే, దేని మీద చేయి పెడుతున్నాడు? పర్సు మీద ఊరికే చేయి పెడుతున్నాడు. దొంగోడికి అర్థమైపోతుంది ఏమని, ఈయన జోబులో ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. ఈజీగా కొట్టేశాడు ఆడు. నువ్వు ప్రశాంతంగా కూర్చున్నావు అనుకో, ఏం చేయడు? వీడి దగ్గర ఏం లేనట్టున్నాయిలే అని వదిలేసి వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు ఎలా ఉండమన్నాడు? చెప్పండి, ఎలా ఉండమన్నాడు? గట్టి చెప్పండి. రెస్ట్ఫుల్ ఉండండి. ఇంక్రీజ్ వస్తుంది దాని వెంట. ఆల్రెడీ ఇంక్రీజ్ ఉంది, మనకు ఇంక్రీజ్ ఉంది. కానీ నీకు ఇది లేదు. ఏది లేదు? రెస్ట్ఫుల్ లేదు. రెస్ట్ఫుల్ ఉంటే ఇంక్రీజ్ వస్తుంది. రెస్ట్ఫుల్ లేదు, నీకు మాటకు ఒక ఆలోచన వస్తుంది. ఉదయం ఒకటి వస్తుంది, మధ్యాహ్నం ఒకటి వస్తుంది, సాయంకాలం ఇంకా ఇన్ని రకాలుగా వస్తే ఈయనకి రెస్ట్ ఉంటుందండి? రెస్ట్ లేదు. ఈ సమరస్య కూడా అలాంటిదే. 5 మంది పెళ్లి చేసుకుంది, ఏం లేదు ఆమెకి. చెప్పండి, రెస్ట్ లేదు ఆమెకి. ఈ యాకోబు కూడా అలాంటోడే. ఈ యాకోబు కూడా తల్లి గర్భంలో ఇద్దరు పుట్టే ముందు ఇద్దరు కవలలండి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, యాకోబు ఏషావు యాకోబు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. వీళ్ళిద్దరూ కవలలు. చెప్పండి, ఇద్దరు ఎవరంట? కవలలు. ఈ కవలలో తల్లి గర్భంలోంచి ఎవడు ఫస్ట్ వస్తే వాడిని ఏమంటారు? పెద్దోడు అంటారు. ఎవడు తర్వాత వస్తే వాడిని ఏమంటారు? చిన్నోడు అంటాడు. ఈడు వాళ్ళ అన్నను కాలు పట్టుకొని యాడికి లాగుతున్నాడంట. లోపలే ఫైటింగ్, ఇద్దరికి లోపలే ఫైటింగ్. ఈడు వాని కాలు పట్టుకొని లాగుతున్నాడంట. అంటే ఏం కావాలని? నేను ముందు పుట్టాలి అని, నేను ముందు వెళ్ళాలి. అయితే వాళ్ళ అన్న ఏం తన్నాడేమో లోపల,
యాడిపోయాడు, ఎదిక్కిపోయాడు. ఎవరు వచ్చారు ఫస్ట్? ఏషావు వచ్చాడు, యాకోబు ఏడబడ్డాడు, ఎనికి పడ్డాడు. నువ్వు కనుక ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఏం తింటావు చెప్పండి? తన్నులు తింటావు, దెబ్బలు తింటావు, జీవితంలో దెబ్బలు తింటావు, కష్టాలు పడతావు, బతుకులో నీకు నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, రే ఎందుకురా నీకు ఈ బతుకు, నా దగ్గర రా, నేను నీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. ఈ యాకోబు అలాంటోడు కాదు, విశ్రాంతి కాదు, నేను ముందుండాలి. యాకోబు జీవితం ఏంది చెప్పండి? నేను ముందుండాలి, నేను ముందుండాలి, నేను ముందుండాలి. ఇదే ఆలోచన, నేను ముందుండాలి, నేను ముందుండాలి. మీకు కూడా ఇదే ఆలోచన, నేను పైకి రావాలి, నేను పైకి రావాలి. చెప్పండి, యాడికి రావాలి చెప్పండి? మనందరికీ ఏం ఆలోచన? నేను పైకి రావాలి, నేను పైకి రావాలి. ఇంకా దశంభాగం కూడా తీసేది లేదు. ఫస్ట్ ఏంది? నేను పైకి రావాలి. ఏం రావాలి? వస్తాడా మరి పైకి? రాడు. ఎందుకంటే ఈడు పైకి రావాలనే ఉద్దేశంతో పోరాడుతున్నాడు, కానీ వీని బ్రతుకులో విశ్రాంతి లేదు, దేవుని మీద ఆధారపడే జీవితం లేదు. అలాగా ఉన్నటువంటి బ్రతుకు యాకోబుది. అలాంటి బ్రతుకే సమరయస్త్రిది. వీళ్ళిద్దరికీ బాగా పోలిక ఉంది. వీళ్ళకు మనకు కూడా ఏముంది? పోలిక ఉంది. యాడ తగ్గేది లేదు, అసలు తగ్గేదే లేదమ్మా. నేను కూడా ఏం తింటున్నా? ఉప్పు కారమే కదా. నువ్వు ఒకటంటే, నువ్వు ఒక ఆకైతే నువ్వు రెండు అయితే నేను మూడు, తగ్గేదే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు నేర్పించిన అనుభవం డిఫరెంట్, ఆయన విధానం డిఫరెంట్. అందుకే యేసు ప్రభు మనకు, క్రీస్తు ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, స్వతంత్రులుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఉద్దేశాలను మార్చి నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. నీ ఉద్దేశాలను మార్చాయి నీ బ్రతుకుని అద్భుతంగా మార్చాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కిందికి చిక్కుకొనకుడి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనందరం యేసయ్య దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మన పని ఏంది? స్థిరంగా నిలబడ్డాం. అందరూ చెప్పండి, ఎలా నిలబడాలంట? స్థిరంగా నిలబడాలి. స్థిరంగా నిలబడి మరలా దాస్యమనే కాడి కిందికి వెళ్ళకండి, దాస్యమనే కాడి కింద ఉండకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరంగా ప్రతిదినం ఒప్పుకోండి, నేను నీతిమంతుణ్ణి, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను దీవించబడ్డాను, నా దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి స్థిరంగా నిలబడండి, మళ్ళా దాస్యమనే కాడి కిందికి వెళ్ళకండి. దాస్యమనే కాడి అంటే ఏంది? మళ్ళీ ఏదో ఒకటి చేద్దామని నువ్వు అనుకుంటావు కదా, అదే దాస్యమనే కాడి. ఏదో ఒకటి చేద్దాం. దేవుడు అంటున్నాడు, అరే దరిద్రుడా, నీకోసం నేను ఎప్పుడో చేశాను, అన్నీ నీకు ఇచ్చాను, మళ్ళీ ఎందుకు ఆ పనికిరాని ఆలోచనలోకి పోతావు, ఆ తలంపులోకి పోతావు, ఆ ఉద్దేశం లేకపోతావు. మళ్ళా వెళ్ళకు. నీవు పనికిరాని వాడవని తెలిసే నీ జీవితం అంతా ఎంత ప్రయాసపడ్డా నీ బ్రతుకును మార్చుకోలేవని నాకు తెలుసు. నీ స్వభావం నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ వ్యక్తిత్వం నాకు తెలుసు, నీ బలహీనతలు నాకు తెలుసు. నిన్ను గూర్చి ప్రతి అణువు నాకు తెలుసు. మనల్ని గూర్చి దేవుడికి ప్రతి అణువు తెలుసండి. దేవుడికి మనల్ని గూర్చి ఎవరు సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు. మనల్ని గూర్చి ఇంత తెలిసి కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు.